వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా ఎస్పీ పి జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసిన నిజమైన బాధితులకు న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులను అనలైజ్ చేయాలన్నారు. అన్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి 58 లక్షల రూపాయల నిధులు రావడం జరిగిందని, బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో భూములకు సంబంధించిన వివరాల జాబితాను తయారు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఆయా శాఖల పరిధిలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లబ్ధి అందడం జరుగుతుందని, వారికి మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసేలా అధికారులు మానిటర్ చేయాలని అన్నారు. ఫస్ట్ దాన్ని చేయాలనేది అది పోలీస్ వారు చేస్తున్నారు. దయచేసి దాన్ని కంటిన్యూ చేయండి. ఇందులో డిస్ట్రిక్ట్ జడ్జి వారు ఇవ్వలేకపోవడం నేను ఇష్యూ టేకప్ చేస్తాను చూపిస్తున్నారు అంతే. అది 49 దానికి సంబంధించిన 41 నోటీసు ఓన్లీ గృహహింస చట్టానికి సంబంధించిన జడ్జిమెంట్లో వచ్చింది. దీన్ని ఇంక్లూడ్ చేయలేదు.